బంక్ లో కల్తీ వ్యవహారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్ కి పెద్ద తంటాలే తెచ్చిపెట్టింది. డీజిల్లో నీళ్లు కలిపిపోయడంతో కాన్వాయ్ రోడ్డుపైనే ఆగిపోయింది. పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్వాకంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దోసిగావ్ ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయల్ పెట్రోల్ పంపుని సీజ్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కే షాక్ ఇచ్చారు పెట్రోల్ బంక్ సిబ్బంది. రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తుండగా దోసిగావ్ ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయల్ పెట్రోల్ పంప్ దగ్గర కాన్వాయ్ లో వాహనాలన్నిటికీ సిబ్బంది డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కాన్వాయ్ ఆగిపోవడంతో ఎస్కాట్ పోలీసులు సిబ్బంది కార్లను తోసుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు వాళ్ళంతా ప్రయత్నించారు. అయితే డీజిల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్ ను బయటకు తీయగా సగానికి సగం అందులో నీరు కలిపినట్టుగా ఉంది. డీజిల్ ను కల్తీ చేసినట్టు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ లో తనిఖీ చేశారు. ఆ బంక్ లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్ పంపును తనిఖీ చేసి కల్తీని నిర్ధారించారు. ఆ బంకును సీజ్ చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీఎం ప్రయాణం కోసం ఇండోర్ నుంచి మరో కాన్వాయ్ ని తెప్పించారు. రాట్లాం కు వేరే కాన్వాయ్ లో వెళ్లిన సీఎం మోహన్ యాదవ్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కల్తీ డీజిల్ వ్యవహారంపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు.